ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం మనం అధ్యయనం చేయబోతున్నాము. ఈ అధ్యాయంలో యేసు మరో 6 అద్భుతాలు చేశాడు. మత్తయిని సేవార్థమై పిలిచాడు. పరిసయ్యులు యేసుతో వివాదం పెట్టుకున్నారు. గలిలయలో యేసు సేవ కొనసాగింది. ఇప్పుడు వివరాలు వినండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో, జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకణ్ణి ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి పక్షవాయువు గలవానితో అన్నాడు, కుమారుడా, ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఇదిగో, శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి అన్నాడు, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేస్తున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పటం సులభమా? లేచి నడువు అని చెప్పటం సులభమా? అయినా పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పక్షవాత రోగిని చూచి అన్నాడు, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పో. వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడు. జనులు అది చూచి భయపడి మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచారు. కొండమీది ప్రసంగం తరువాత యేసు క్రియారూపంలో తన ప్రసంగాన్ని అమలుపరిచాడు. తాను చెప్పింది చేసి చూపాడు ప్రభువు. శరీర రోగాలను స్వస్థపరిచాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయనకు అతీత శక్తులున్నాయి. యేసు గెరాసీను దేశాన్ని విడిచి కపెర్నహూముకు తిరిగి వచ్చేశాడు. గెదరీయులు యేసును వద్దు పొమ్మన్నారు. వారి పందులు పోయినందుకు వారు యేసును తిరస్కరించారు. విలువనెరుగని మనుషులు. పక్షవాత రోగిని 4 మోసుకొని తెచ్చారు. యేసు ఆ రోగిని స్వస్థపరిచాడు. అతని పాపాలను క్షమించాడు. పాపక్షమాపణకు రోగిని స్వస్థపరచడానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించండి. యేసు ప్రభువు పాపాలను క్షమిస్తుంటే చూచి పరిసయ్యులు అభ్యంతరపడ్డారు. ప్రభువు వారి మనస్సును ఎరిగినవాడై వారిని గద్దించాడు. ఆ రోగిని స్వస్థపరిచిన యేసే అతని పాపాలు క్షమించగలవాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయనకు పాపక్షమాపణాధికారం ఉంది. పాపాలు క్షమించే అధికారం యేసుకు మాత్రమే ఉన్నది. ఏ మానవునికి అట్టి అధికారం లేదు. యేసుకే మహిమ కలగాలి. యేసే మనకు దేవునికి మధ్య ఉన్న మధ్యవర్తి. దేవునికి మనకు నడుమ మరో మధ్యవర్తి లేడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుండి 13వ వచనం వరకు. యేసు అక్కడి నుండి వెళుతూ సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనుష్యుణ్ణి చూచి అన్నాడు, నన్ను వెంబడించు. అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఇంటిలో భోజనానికి యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో, సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన వద్ద ఆయన శిష్యుల వద్ద కూర్చున్నారు. పరిసయ్యులు అది చూచి ఆయన శిష్యులను అడిగారు, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోంచేస్తున్నాడు? ఆయన ఆ మాట విని అన్నాడు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులనే పిలువడానికి వచ్చాను గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుతున్నాను గాని బలిని కోరను అనే వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలలో ఈ సంఘటనలో మరికొన్ని వివరాలు చెప్పబడినవి. మత్తయి యేసు ప్రభు గౌరవార్థం గొప్ప విందు చేశాడు. తన తోటి సుంకరులను మత్తయి ఆహ్వానించాడు. వారందరికీ యేసును పరిచయం చెయ్యాలని అతని కోరిక. ఈ విధంగా సుంకరులతో పాపులతో సహపంక్తి భోజనానికి పరిసయ్యులు కూచోరు. అది వారికి అభ్యంతరం. వారిని భోజనానికి పిలిచి సువార్త చెప్పవచ్చు గదా. ఈ రోజున కొందరు ఆధునిక పరిసయ్యులున్నారు. వారి ధోరణి కూడా ఇలాగే ఉంటుంది. వీరి దృష్టిలో పాపులు పంక్తి బాహ్యులు. వారితో కలిసి భోంచేయకూడదు అని వారి రాద్ధాంతం. యేసు పరమవైద్యుడు.
ప్రజలందరికీ ఉన్న పాపరోగాన్ని నయం చేయడానికే యేసు వచ్చాడు. నేటి మన విశ్వాసులలో చాలామంది విశ్వాసుల మధ్యనే విందులు వనభోజనాలు పెట్టుకుంటారు, పాపులను పిలువరు. అది ఈ భక్తుల భక్తిహీనతనే వెల్లడి చేస్తుంది, అంతకు మించి మరేమీ కాదు. హోషేయ 6వ అధ్యాయం 6వ వచనాన్ని ప్రభువు ఉటంకిస్తున్నాడు. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుతున్నాను అంటున్నాడు దేవుడు. ఈ వచనం భావం మీరు మొదట నేర్చుకోండి అంటూ ప్రభువు వారిని గద్దించాడు. వారి వైఖరిని గర్హించాడు. పరిసయ్యులు పాపులే, సుంకరులు పాపులే. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఆయన్ను అడిగారు, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉంటాము, మరి మీరు దేనికి ఉపవాసం ఉండరు? హేతువేమిటి? దానికి యేసు అన్నాడు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండే కాలమున పెండ్లి ఇంటివారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడే దినాలు వస్తాయి, అప్పుడు వారు ఉపవాసముంటారు. ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వెయ్యడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుస్తుంది, చినుగు మరీ ఎక్కువవుతుంది. పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోతుంది, తిత్తులు పాడవుతాయి. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోస్తారు, అప్పుడు ఆ రెండూ చెడిపోకుండా ఉంటాయి. యోహాను శిష్యులు యేసును జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆ మాటకొస్తే అంద్రెయ, ఫిలిప్పు మొదట యోహాను శిష్యులే. ఇప్పుడు యోహాను యొక్క ఇతర శిష్యులు ప్రశ్నిస్తున్నారు, యేసు ప్రభూ, నీ శిష్యులకు యోహాను శిష్యులమైన మాకు ఆచారాదులలో భేదం వచ్చింది. మేము ఉపవాసముంటాము, మరి నీ శిష్యులు ఉపవాసముండరెందుకని? యోహాను పాత నిబంధన ప్రవక్తల కోవకు చెందినవాడు. కాని కొత్త నిబంధనలో అడుగుపెట్టి 4 అడుగులు నడిచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుకు ఈ యోహాను ఆగమన దూతగా వస్తాడంటూ మలాకి ప్రవచించాడు. ఈ మాట యోహానే స్వయంగా చెప్పాడు. నేను మెస్సియాకు రాజమార్గం సిద్ధం చేయడానికి వచ్చాను. అతడన్నట్లే యేసు రానే వచ్చాడు. యుగం మారాలి, యుగధర్మం మారక తప్పదు అని ప్రభువు వారికి విశదం చేశాడు. ఉపవాసం అనే దానికి ఆధ్యాత్మిక విలువ ఉంది, నిజమే. కాని యేసు దానిని ఒక ఆజ్ఞగా చెప్పలేదు. దేవుని కనికరము కొరకు, సహాయము కోసం ఆయన సన్నిధిలో సాష్టాంగపడడమే నేటి ఉపవాసానికి అర్థం. పాత నిబంధన ధర్మశాస్త్ర యుగం గతించింది, కొత్త నిబంధన కృపాయుగమిది. పాతది ధర్మశాస్త్రం, పాతదానికి కాలం చెల్లింది. పాతదాన్ని కొనసాగించడానికి యేసు రాలేదు, కొత్త వస్త్రం ఇవ్వటానికి యేసు వచ్చాడు. ఇది నీతి వస్త్రం, ఇది కృపాయుగం. పాతదానికి మాసిక కాదిది, యేసునందు విశ్వసించిన వారికి ఇవ్వబడే కొత్త వస్త్రం ఇది. పాత తిత్తి ధర్మశాస్త్రం, కొత్త తిత్తిలోనే కొత్త ద్రాక్షరసం పొయ్యాలి. ద్రాక్షరసం పొంగుతుంది, కొత్త తిత్తి దానికి అనుగుణంగా వ్యాకోచిస్తుంది. అయితే పాత తిత్తి వ్యాకోచించదు. కొత్త రసం పోసినప్పుడు పాత తిత్తి పిగిలిపోతుంది. పాత బట్టకు కొత్త మాసికలు వేయరు, పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పొయ్యరు. పాత ధర్మశాస్త్రానికి కొత్త కృపను మాసికగా వేసేది లేదు, ఇది కొత్తది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపా సత్యము యేసు ద్వారానే కలిగాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుండి 26వ వచనం వరకు, రక్తస్రావ రోగి స్వస్థత. బాలికను యేసు బ్రతికించాడు. ఆయన ఈ మాటలు వారితో చెబుతుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి అన్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినా నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకుతుంది. యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు.
ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ తనలో తాను అనుకున్నది, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడతాను. ఆమె ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి అన్నాడు, కుమారీ, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది. ఆ ఘడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించే వారిని, గొల్లు చేస్తున్న జనసమూహమును చూచి అన్నాడు, స్థలమియ్యండి, ఈ చిన్నది నిద్రిస్తున్నదే గాని చనిపోలేదు. వారాయనను అపహసించారు. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది. ఈ సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించింది. ఈ అధ్యాయంలో ఇవి 2, 8, 9 అద్భుతాలు. ఈ 2 స్వస్థతలే. లూకాసు వార్తలో మరిన్ని వివరాలున్నాయి. ఆ బాలిక తండ్రి పేరు యాయీరు. అతని కుమార్తె చావు బతుకుల్లో ఉంది. అతడు యేసును రమ్మని, తన కూతురును బాగుచెయ్యమని అడుగుతూ ఉండగానే ఆ బాలిక చనిపోయిందని కబురు వచ్చింది. యేసు యాయీరు వెంట అతని ఇంటికి వెళ్ళాడు. రక్తస్రావ రోగి 12 సంవత్సరాలు రోగంతో బాధపడింది. యాయీరు కుమార్తె వయస్సు కూడా సరిగా 12 సంవత్సరాలు. 12 సంవత్సరముల వెలుగు గతించింది. ఆమె మరణించింది. 12 సంవత్సరాల చీకటి గతించి ఆమె రక్తస్రావ రోగము నుండి స్వస్థపడింది. యేసు రక్తస్రావ రోగిని ముట్టలేదు, ఆమె ఆయనను ముట్టింది. అయితే యేసు యాయీరు కుమార్తెను ముట్టాడు. ఆమె బ్రతికింది. యేసు యాయీరు ఇంటికి వచ్చినప్పుడు ఆ బాలిక మరణానికి ఒక పెద్ద సంతాప కార్యక్రమం వారు నిర్వహిస్తున్నారు. యేసు అన్నాడు, ఆ చిన్నది నిద్రిస్తున్నది. ఈ మాటకు అందరూ ఆయనను వేళాకోళం చేసి మాట్లాడారు. యేసు చచ్చిన వారిని బ్రతికించగలడని వారికి తెలియదు. యేసు ఆ జనసమూహం మధ్య గుండా నడిచి వెళ్ళి ఆ మృత బాలికను సమీపించాడు. లూకా ఇంకా కొన్ని వివరాలతో ఈ సన్నివేశాన్ని వర్ణించాడు. తలితాకుమీ, చిన్న గొర్రె లే అన్నాడాయన. యేసు పేరు పెట్టి పిలిచాడు. ఆమె బతికి లేచి నిలిచింది. సువార్తల్లో యేసు చచ్చిన వ్యక్తిని బతికించటం ఇదే మొదటిసారి. రక్తస్రావ రోగి స్వస్థత పొందిందని, యాయీరు కుమార్తె యేసు లేపితే చనిపోయింది సజీవంగా లేచి వచ్చిందని విన్నారు. ఆయన కీర్తి ఈ విధంగా ఆ పరిసరాలలో వ్యాపించింది. చచ్చిపోయిన వ్యక్తిని యేసు పేరు పెట్టి పిలుస్తాడు. ఇక్కడ యాయీరు కుమార్తెను ముద్దుగా చిన్న గొర్రె అని ప్రభువు సంబోధించాడు. అలాగే లాజరు లే అని పిలిచాడు. నాయీను విధవరాలి కుమారుణ్ణి కూడా అలాగే వ్యక్తిగతంగా పిలిచి లే అన్నాడు. ఆయన పిలిస్తే చచ్చినవారు సైతం బతుకుతారని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ప్రభువు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. మరో అద్భుతమిది. 2 గుడ్డివారికి ఆయన దృష్టి ప్రసాదించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుండి 31వ వచనం వరకు. యేసు అక్కడి నుండి వెళుతూ ఉండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చారు. వారు కేకలు వేస్తూ అన్నారు, దావీదు కుమారుడా, మమ్మను కనికరించు. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చారు. యేసు వారిని అడిగాడు, నేనిది చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా? వారన్నారు, నమ్ముతున్నాము ప్రభూ. అప్పుడాయన వారి కన్నులు ముట్టి అన్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆయన ఈ మాట చెప్పినంతలో వారి కన్నులు తెరువబడ్డాయి. అప్పుడు యేసు అన్నాడు, ఇది ఎవరికీ తెలియకుండా చూసుకోండి. యేసు వారికిది ఖండితంగా ఆజ్ఞాపించాడు. అయినా వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురం చేశారు. ఈ 2 గుడ్డివారు యేసును దావీదు కుమారుడా అని సంబోధించారు. మత్తయి సువార్తలోని ప్రత్యేకత ఇది. యేసు రాజు, చక్రవర్తి, సార్వభౌముడు. యేసు ఈ గుడ్డివారికి చూపు ప్రసాదించాడు. ఒకసారి కుష్ఠరోగిని స్వస్థపరిచినప్పుడు కూడా ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దని ప్రభువు శాసించాడు. ఎందుకనగా జనం తండోపతండాలుగా ఎగబడి వస్తారు. ఆయన ముఖ్యమైన సేవకు ఇది ఆటంకమవుతుంది. అయితే
కండు వచ్చిన ఈ గుడ్డివాడు తన అనుభవాన్ని దాచిపెట్టలేకపోయాడు. ఈ సంగతి అందరికీ చెప్పేశాడు. ఇప్పుడు యేసు ప్రభువు మరో అద్భుతం చేయబోతున్నాడు. ఇది 11వ అద్భుతం. దయ్యాలను వెళ్ళగొట్టడం ఇది 3వసారి. 8, 9 అధ్యాయాలలో ఈ అద్భుతాలు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 నుండి 38వ వచనం వరకు యేసును ఆయన శిష్యులను వెళుతూ ఉండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగివాణ్ణి ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగివాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి చెప్పుకున్నారు, ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడూనూ కనబడలేదు. అయితే పరిసయ్యులన్నారు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. యేసు వారి సమాజ మందిరములలో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ సమస్త పట్టణములందు గ్రామములందు సంచారం చేశాడు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి తన శిష్యులతో చెప్పాడు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనండి. యేసు అద్భుతాలు చేస్తున్నాడు నిజమే గాని దయ్యాల అధిపతి సాయంతో ఈయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని దుష్ప్రచారం మొదలుపెట్టారు పరిసయ్యులు. రాజ్య సువార్త అంటే రాజ్యం రాబోతోంది అన్న వార్త. అందరూ రాజు కోసం సిద్ధపడాలి. రాజెవరు? ఆయనే యేసు. ఆయనను అంగీకరించిన వారై ప్రజలు ఆయనకు హృదయంలో స్థానం ఇవ్వాలి. ఈ రాజు ఇప్పుడు శిలువ మీద చనిపోవడానికి వెడుతున్నాడు. యేసు రోగములన్నిటినీ బాగుచేశాడు. యేసు ప్రభు నాడు నేడు స్వస్థపరుస్తూనే ఉన్నాడు. ఆయన చిత్తమైతే ఎవరినైనా ఎప్పుడైనా ఆయన బాగు చేయగలడు. కాపరి లేని గొర్రెలను చూచి అవి చెదరిపోతూ ఉన్నాయని ప్రభువు ఏడ్చాడు. రాజులకు కూడా కాపరులు అనే బిరుదు ఉంది. మోషే, దావీదు మొదలైన వారు మొదట గొర్రెలను కాచిన వారే. కోత పనికి పనివారిని పంపే ప్రభువు వారికి కాపరి మనస్సు అనుగ్రహించాలి. నశించే వారిని గురించి కనికరము గలవారే నాయకులు, కాపరులు. ఈ మాటలు చెప్పి యేసు ప్రభువు వారిని సాగనంపాడు. ప్రార్థన చేసే వారినే ప్రభువు పంట కోయటానికి పంపుతాడు. ఒక పని కోసం ప్రార్థన చేసే వ్యక్తి ఆ పని చేసేవాడై ఉండాలి. పరిసయ్యుల వైఖరికి యేసు మనస్సుకు ఎంతో వ్యత్యాసముంది. పరిసయ్యులు గర్విష్ఠి నాయకులు. వారి దృష్టిలో ప్రజలు చెత్తా చెదారంతో సమానం. దాన్ని తగలబెట్టేస్తామంటారు. గాని యేసు పాపుల రక్షణార్థమై ప్రేమతో ప్రాణం పెట్టాడు. కోత పనివారు లేకపోతే పంట ఎవరు కోస్తారు? యేసుకు పనివారు కావాలి. అనేకులు సువార్త వినాలి అంటే చెప్పేవారు కావాలి. పని చెయ్యని ప్రార్థన మృతం. ఆత్మలను ప్రభువు వద్దకు తెచ్చేవారు కావాలి. యేసుకు ఈ రోజున నమ్మకమైన పనివారు కావాలి. యేసు 12 అపొస్తలులను ఏర్పరచుకున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు 12 గోత్రాలున్నాయి. పరలోకంలో 12 గుమ్మాలు. ఈ 12 శిష్యులను యేసు ప్రభువు భూదిగంతాల వరకు పంపాడు. వారు సాధారణ వ్యక్తులే కాని నమ్మకమైన వారు గనుక అసాధారణ కార్యాలు చేశారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.